భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో యాసంగి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2 వారాలు గడుస్తున్నా కొనుగోలు చేసిన జొన్నలు గోదాము లేక బయటనే ఉంచారు. వర్షాలకు తడిసిపోవడం, స్థలం లేక చాలామంది రైతులు చేను మీదనే ఉంచడం ద్వారా వర్షాలకు పంట నష్టం రైతులకే పడుతుంది. రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు తక్కువ రేటుకి అమ్మవలసి వస్తుంది. ఈ విషయంపై అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఈసం శంకర్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాచర్ల సత్యం, మండల నాయకులు పూణె మంగయ్య, తెల్లం రాజు, కోడూరి జగన్ పాల్గొన్నారు. ఏమిటి అనేటటువంటిది అడిగితే వాళ్ళు డీజిల్ కొరత అనేటటువంటి పేరుతోటి లేదా గోడాములు దొరకటం లేవు అనేటటువంటి పేరుతోటి అక్కడనే నిల్వ ఉంచినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కనుక ఇవాళ రైతులలో వాన వస్తూ ఉన్నది, తడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద ఆందోళనగా ఉన్నటువంటి దాని నుండి అక్కడ నిల్వ ఉంచినటువంటి ధాన్యం సుమారు 15,000 క్వింటాల ధాన్యం అక్కడ ఉన్నది అనేటటువంటి చెప్తా ఉన్నారు. మిగతా రైతులందరూ కూడా ఛానళ్ళలో ఉండి తడిసిపోతాయని చెప్పి అమ్ముకుందామని చెప్పని కొనుగోలు కేంద్రం కాడికి తీసుకొచ్చి అక్కడ దింపుదామంటే అక్కడ జాగలేక తీసుకుపోయి అక్కడి నుండి ప్రైవేటు వ్యాపారులకు 1,700-1,800 రూపాయలకు మాత్రమే అమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితి వల్ల చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంటు సీసీఐ కొనుగోలు ఏర్పాటు చేసి రైతులకి లాభం చేకూరుస్తామని చెప్పేటటువంటి మాటలన్నీ అబద్ధం, బూటకం, ఇవన్నీ ప్రజల్ని మోసం చేసేటటువంటి అనేటటువంటిది ఇవాళ అర్థమవుతా ఉన్నది. అందుకని ఇవాళ గత ఉన్నటువంటి సీజన్లో ఉన్నటువంటి మొక్కజొన్నలు అంతా కూడా రైతులు కొనటం అనేటటువంటిది తక్కువ, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినటువంటిది అంతా కూడా ఎక్కువ ఉన్నాయి. అదే పద్ధతిలో ఈసారి జరగబోతున్నది అనేటటువంటిది కూడా కనపడతా ఉన్నది. అదే తీరు కనపడితే వ్యాపారులు కొనుగోలు చేయటం అనేటటువంటిది కనుక కనపడితే లేదా ఉన్నటువంటి జొన్నల్ని కూడా తక్షణమే డీజిల్ పేరుతోటో లేకపోతే ఉన్నటువంటి గోడాములు దొరకటం లేవు అనేటటువంటి పేరుతోటి నిల్వ ఉంచితే ఇవాళ వచ్చినటువంటి ధాన్యం అంతా కూడా పక్కదారి పట్టించేటటువంటి పరిస్థితి ఇవాళ ఈ కుట్రలో భాగం అనేటటువంటిది కనపడతా ఉన్నది. ఇదే కొనసాగితే ఇంకొక 2 రోజులు 3 రోజులు చూసిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమై ఉన్నదని చెప్పని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.